హాయ్ ఫ్రెండ్స్, వాండా విజన్ ఎపిసోడ్ 6లో వాండా విజన్ని కాపాడడం కోసం హెక్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. దాంతో విజన్తో పాటు అక్కడున్న స్వాడ్ ఏజెంట్స్ డార్సీ కూడా ఆ హెక్స్ లోపలికి వెళ్ళిపోతారు. మరోవైపు మోనికా, జిమ్మీలు వారికి సహాయం చేయడానికి వచ్చిన వారిని కలవడానికి వెళ్తారు. అంతేకాకుండా వాండా కిడ్స్ అయిన బిల్లీ, టామీలకి పవర్స్ రావడం కూడా మనకు లాస్ట్ ఎపిసోడ్లో చూపించారు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఎపిసోడ్ 7లో ఇన్ని రోజులు ఈ సిరీస్లో విలన్గా కమ్మించబోయేది ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో వాండాని ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆమె ఆ ఇంటర్వ్యూవర్కి లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి చెప్పి లాస్ట్ నైట్ అలా జరగడం వలన ఆమె హోమ్ క్వారంటైన్లో ఉండాలనుకుంటున్నట్టు చెప్తుంది. అదే సమయంలో వాండా హౌస్లోని థింగ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ వారు ఉన్న టైంలోని వస్తువులన్నీ కూడా మళ్ళీ తిరిగి 50 స్టైల్లోకి మారుతూ ఉంటాయి. అవి అలా ఎందుకు మారుతున్నాయో వాండాకు అర్థం కాదు. మరోవైపు టేలర్ విజన్ని ఎలా అయినా దక్కించుకోవాలని వెస్టివ్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మెలకులోకి వచ్చిన విజన్కు అతని కళ్ళ ముందు సర్కస్ టెంట్స్ కనిపిస్తాయి. దాంట్లో అతను అక్కడ పనిచేసే వారిలా మారిన స్వాడ్ ఏజెంట్స్ని చూస్తాడు. అలాగే అతనికి డార్సీ కూడా కనిపిస్తుంది. డార్సీ ఇంతకుముందు విజన్ చనిపోతున్న సమయంలో అతన్ని ఎందుకు కాపాడడం లేదని స్వాడ్ని అడుగుతుంది. అప్పుడు డార్సీని విజన్ చూడటంతో ఆమెను గుర్తుపట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆమె ఆ హెక్స్ లోపలికి రావడం వలన ఆమె కూడా అన్నీ మర్చిపోతుంది. ఆ తర్వాత వాండా కిడ్స్తో వారి డాడీని ఏమైనా చూశారని అడుగుతుంది. దానికి వారు లేదు అని చెప్తారు. అలాగే బిల్లీ, నువ్వు డాడీని వెతకాలనుకుంటున్నావని అడుగుతాడు. అయితే వాండా అతను ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు నేనేం చేయాలని చెప్తుంది. అంతేకాదు, బిల్లీ లాస్ట్ నైట్ పియట్రో విజన్ మళ్ళీ చనిపోవడంపై అడిగిన దాని గురించి వాండాని అడుగుతాడు. అయితే పియట్రో చెప్పిన మాటలు నమ్మకండి, అసలు అతను మీ అంకులే కాదని చెప్తుంది వాండా. అతని వరల్డ్కి వచ్చిన మొదటిసారి విజన్ని చూసి అతను ఎవరని వాండాని అడుగుతాడు. మళ్ళీ అతనే విజన్ మళ్ళీ చనిపోవడం గురించి మాట్లాడతాడు. సో ఆ విధంగా వాండాకి పియట్రో ఆమె బ్రదర్ కాదని తెలుసుకుంటుంది. అయితే మరి అసలు అతను ఎవరని ఆ కిడ్స్ వాండాని అడుగుతారు. కానీ అతనెవరో వాండాకు కూడా తెలియదు. అప్పుడు అక్కడికి వచ్చిన యాగ్నెస్ వాండా ఉన్న పరిస్థితి చూసి ఆమెకు రెస్ట్ ఇవ్వడం కోసం ఆ కిడ్స్లని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వస్తువులన్నీ 50 స్టైల్లో మారుతూ ఉంటాయి. అప్పుడు వాండా ఆమె పవర్ని యూజ్ చేసి వాటిని మళ్ళీ రీరైట్ చేస్తుంది. ఆ తర్వాత డార్సీ హెక్స్ లోపలికి వెళ్ళకముందు టేలర్ సిస్టమ్లని హ్యాక్ చేసి పొందిన ఇన్ఫర్మేషన్ని జిమ్మీకి పంపిస్తుంది. అవి చూసిన వారికి టేలర్ విజన్ని డిస్మెంటల్ చేయడానికి ప్రయత్నించలేదని, అతను విజన్ని తిరిగి ఆన్లైన్కి రప్పించి విజన్ని ఒక వెపన్లా వాడాలనుకుంటున్నాడని, అందువల్లే అతను విజన్ని ట్రాక్ చేస్తున్నాడని తెలుసుకుంటారు. ఈ విషయాన్ని వాండాకి చెప్పాలనుకుంటారు. ఆ తర్వాత వారు మోనికా మదరైన మరియాకి లాయల్గా ఉన్నటువంటి మేజర్ గూడ్నర్, ఆమెతో పాటు ఉన్న కొంతమంది స్వాడ్ మెంబర్స్ని కలుసుకుంటారు. అలాగే ఆ హెక్స్ లోపలికి ఎటువంటి హామ్ లేకుండా వెళ్ళగలిగే వెహికల్ని వారికి చూపిస్తారు. మరోవైపు విజన్ తన పవర్ని యూజ్ చేసి డార్సీని రియల్ వరల్డ్కి తీసుకొని వస్తాడు. అప్పుడు విజన్ అతనికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తాడు. వాటికి ఆన్సర్స్ ఆమె దగ్గరున్నాయని చెప్పి వారు మాట్లాడుకోవడానికి అక్కడ ఉన్న ఒక వెహికల్ లోపలికి వెళ్తారు. విజన్ డార్సీతో అతని కిడ్స్ సేఫేనా, పియట్రోగా వచ్చిన ఆ ఇంపోస్టర్ ఎవరని అడుగుతాడు. అయితే వాటి గురించి డార్సీకి కూడా తెలీదు. మరోవైపు వాండా హౌస్లో ఇంకా థింగ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు అలా మారుతున్నాయి, వాటిని తను ఎందుకు ఫిక్స్ చేయలేకపోతుందో వాండాకు కూడా అర్థం కాదు. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూవర్కి చెప్తుంది. అప్పుడు ఆ ఇంటర్వ్యూవర్ కూడా మాట్లాడతాడు. అప్పుడు వాండా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని అంటుంది. ఆ తర్వాత మనకు ఒక నెక్సస్ టాబ్లెట్కి సంబంధించిన యాడ్ వస్తుంది. మార్వెల్లో నెక్సస్ వచ్చేసి ఇదొక క్రాస్ డైమెన్షనల్ గేట్వే. దీని ద్వారా వేరు డైమెన్షన్స్కి ట్రావెల్ చేయవచ్చు. ఆ తర్వాత యాగ్నెస్ హౌస్లో ఉన్న బిల్లీ యాగ్నెస్తో అతనికి ఇక్కడ బాగా నచ్చిందని, ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది, అలాగే యాగ్నెస్ లోపల కూడా నిశ్శబ్దంగా ఉందని బిల్లీ చెప్తాడు. అలాగే మీరు ఎపిసోడ్ స్టార్టింగ్లో చూస్తే బిల్లీ వాండాతో అతనికి చాలా వాయిస్ వినిపిస్తున్నాయని చెప్తాడు. కానీ యాగ్నెస్ దగ్గర మాత్రం అతనికి ఎలాంటి వాయిస్లు కూడా వినపడకుండా ఉంటాయి. అలాగే వారు వాండా గురించి వరి అవుతూ ఉంటారు. అయితే వారికి వరి అవ్వద్దని, మీ మమ్ ఏమైనా చేయగలదు, ఆమె సూపర్ మమ్ అని వారికి చెప్తుంది. మరోవైపు మోనికా ఆ వెహికల్ ద్వారా హెక్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ వెహికల్ కూడా రీరైట్ అవుతూ ఉండడంతో మోనికా ఆ వెహికల్ నుంచి దూకేస్తుంది. అయితే ఇంకా వేరే దారి లేకపోవడంతో మోనికానే ఆ హెక్స్ లోపలికి వెళ్తుంది. అయితే ఆమె ఇంతకుముందు ఆల్రెడీ 2 సార్లు ఆ హెక్స్ని దాటడం మూలంగా ఆమె బాడీలోని సెల్స్ కూడా రీరైట్ అవుతాయి. అలా ఆమె ఆ హెక్స్ లోపలికి ట్రావెల్ అవుతూ ఉండగా ఆమెకు సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ మనకు కనిపిస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్లో నిక్ ఫ్యూరీ, క్యారల్, మరియాలు వాయిస్ ఆమెకు మోటివేషన్ లాగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఆమె తన బాడీని కంట్రోల్ తెచ్చుకొని ఆ హెక్స్ లోపల ట్రావెల్ చేయడం వలన ఆమెకు సూపర్ పవర్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఆమె కళ్ళు గ్లో అవడానికి కూడా చూడవచ్చు. అలా ఆ హెక్స్ నుంచి వెస్టివ్ లోపలికి వెళ్ళిన మోనికాకి అంతా కూడా ఒక ఎనర్జీ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె కళ్ళు గ్లో అవుతూ ఉండడం వలన ఆమె అలా చూడగలుగుతుంది. అలా ఆమె తన పవర్ని కంట్రోల్ చేసుకోవడంతో ఆమె తిరిగి మళ్ళీ నార్మల్గా చూడగలుగుతుంది.
ఆ తర్వాత ఆమె వ్యాండాని కలుసుకోవడానికి వెళ్తుంది. మరోవైపు డార్సీ విజన్కి సంబంధించిన పాస్ట్ గురించి అతనికి చెప్తుంది. దాంతో వ్యాండా ఎలాంటి బాధపడిందో విజన్ ఊహించగలుగుతాడు. అలాగే వారు కూడా వ్యాండాని కలవడానికే వెళ్తారు. కానీ దారిలో రెడ్ లైట్ పడడం, వర్కర్స్ రావడం, స్కూల్ పిల్లలు రావడం, ఇలా వారిని వెళ్లకుండా ఆపడానికి అన్నట్టుగా అన్నీ జరుగుతూ ఉంటాయి. మొదటిసారి రెడ్ లైట్ పడినప్పుడు విజన్ వ్యాండానే తనను ఇంటికి రానికుండా ఆపుతుందని అనుకుంటాడు. అలాగే డార్సీ విజన్తో, నేను పాస్ట్ వీక్ నుంచి వ్యాండా విజన్ షో చూస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ, మీరు కలిసే ఉండాలని చెప్తుంది. ఇంకోవైపు మోనికా వ్యాండాని కలుసుకొని టైలర్ ప్లాన్ గురించి ఆమెను హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వ్యాండా ఆమెను తన పవర్తో బయటకు తీసుకుని వెళ్ళి నేనేమీ వినాలనుకోవడం లేదని చెప్తుంది. అంతేకాదు డ్రోన్స్, మిజైల్స్ లాగానే పియట్రోను కూడా పంపింది స్వాడే అని వ్యాండా అనుకుంటుంది. అయితే పియట్రోనా, అది మేము కాదని మోనికా చెప్తుంది. కానీ వ్యాండా ఆమె అబద్ధం చెప్తుంది అనుకుని మోనికాని తన పవర్తో కింద పడేస్తుంది. అయితే మోనికా తనలో ఉన్న ఫోటాన్ పవర్ని యూజ్ చేయడం వలన ఆమెకు ఎలాంటి గాయం కూడా కాదు. ఆ తర్వాత మోనికా వ్యాండాని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వ్యాండా కూడా ఆల్మోస్ట్ కన్విన్స్ అవబోతుండగా అక్కడికి వచ్చిన యాగ్నెస్ వ్యాండాని తన హౌస్కి తీసుకుని వెళ్తుంది. మోనికా కూడా వారి వెనకాలే వెళ్తుంది. మరోవైపు విజన్ ఇంటర్వ్యూతో వ్యాండా వెస్ట్ వ్యూకి రాకముందు ఎంత బాధ భరించిందో నాకు తెలీదు. నాకైతే ఇది ఎవరికో జరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఆమెకు మాత్రం ఇది కొన్ని వారాల క్రితమే జరిగింది. ఆ తర్వాత నేను అసలు ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను, ఇదంతా అర్థం లేని విధంగా ఉంది. నేను వ్యాండా దగ్గరికి వెళ్ళాలని ఆ ఇంటర్వ్యూని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అతను డార్సీని ఆ వెహికల్లోనే వదిలి వ్యాండాను కలవడం కోసం వెళ్తాడు. వ్యాండాను ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళిన యాగ్నెస్ వ్యాండా కోసం కాఫీ చేయడానికి వెళ్తుంది. అయితే ఆ హౌస్ అంతా కూడా చాలా సైలెంట్గా ఒక డిఫరెంట్ ఫీల్ రావడంతో వ్యాండా పిల్లలు ఎక్కడున్నారని అడుగుతుంది. వారు బేస్మెంట్లో ఆడుకుంటున్నారని చెప్పడంతో వ్యాండా ఆ ఇంటి బేస్మెంట్కి వెళ్తుంది. అయితే ఆ బేస్మెంట్ అంతా కూడా చాలా వేడిగా ఒక క్యాజిల్ లాగా ఉంటుంది. అప్పుడు యాగ్నెస్ ఆమె యొక్క ట్రూ ఫామ్ని రివీల్ చేస్తుంది. ఈ టౌన్లో ఉన్న మ్యాజికల్ గర్ల్ నువ్వు ఒక్కదానివే అని నువ్వు అనుకోలేదు కదా, పేరు అగతా హార్క్నెస్. చివరిగా నిన్ను కలుసుకోవడం చాలా బాగుందని వ్యాండాతో అంటుంది. అంతేకాదు ఆమె పవర్ని వ్యాండా మీద యూజ్ చేస్తుంది కూడా. చూస్తుంటే ఇది కూడా మైండ్ కంట్రోల్ పవర్ లాగే ఉంది. సో రాబోయే ఎపిసోడ్లో ఆమె వ్యాండాని కంట్రోల్ చేయడాన్ని మనకు చూపించవచ్చు. ఆ తర్వాత యాగ్నెస్ ఎలా ఆ టౌన్లోకి వచ్చి అక్కడున్న వారిని కంట్రోల్ చేసిందనే విషయాలను చూపిస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసేది, స్పార్కిని చంపింది, అలాగే పియట్రోని తీసుకొచ్చింది కూడా అగతానే. ఇక్కడ అగతా ఎక్స్మెన్ యూనివర్స్కి చెందిన పీటర్ని ఈ రియాలిటీలోకి తీసుకొని వచ్చి అతన్ని కంట్రోల్ చేస్తుందని తెలిసింది. ఈ షాట్లో మీరు పీటర్ వెనకాల అగతా పవర్ని కూడా మీరు చూడవచ్చు. ఈ ఎపిసోడ్లో మనకు క్రాస్ డైమెన్షనల్ గేట్వే అయిన నెక్సస్ యాడ్ కూడా చూపించారు. కాబట్టి అతను ఎక్స్మెన్ యూనివర్స్కి చెందినవాడు అనేది కన్ఫర్మ్ అయినట్టే. అంతేకాకుండా ఈ సిరీస్లో ఇప్పటికే మనకు చాలాసార్లు మెఫిస్టోని రిప్రజెంట్ చేస్తూ హెక్సాగోనల్ షేప్స్ కనిపించడంతో ఈ సిరీస్లో మెఫిస్టో విలన్గా మనకు కనిపించబోతున్నాడని చాలామంది భావించారు. అయితే అది చివరకు యాగ్నెస్ అనే విషయం తేలింది. అయితే మెఫిస్టో కూడా మనకు ఈ సిరీస్లో కనిపించే అవకాశాలు ఇంకా లేకపోలేదు. ఎందుకంటే వ్యాండా యాగ్నెస్ బేస్మెంట్లో ఒక బుక్ని చూస్తుంది. ఆ బుక్ చుట్టూ పవర్ ఉండాలని కూడా మీరు చూడవచ్చు. ఈ బుక్ పేరు డార్క్ హోల్డ్. దీనికి బుక్ ఆఫ్ స్పెల్స్ అని పేరు కూడా ఉంది. ఈ బుక్ హెల్ డైమెన్షన్లో డార్క్ ఫోర్స్తో చేయబడిన ఒక పవర్ఫుల్ బుక్. ఇది హెల్ డైమెన్షన్కి సంబంధించిన బుక్ కాబట్టి మెఫిస్టో కూడా కనబడే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎన్ క్రెడిట్స్లో వ్యాండాను ఫాలో అవుతూ వెళ్ళిన మోనికా యాగ్నెస్ హౌస్కి వెళ్తుంది. ఆమె ఆ హౌస్ లోపలికి వెళ్ళడానికి అక్కడున్న బేస్మెంట్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆమె ఫోటాన్ పవర్ ద్వారా ఆ బేస్మెంట్లో ఉన్న చెట్టు వేర్ల మీద అగతా పవర్ని చూస్తుంది. అప్పుడు సడన్గా మనకు ఆమె వెనకాల క్విక్ సిల్వర్ కనిపిస్తాడు. అలాగే ఈ ఎపిసోడ్లో విజన్ వ్యాండా కోసం వెళ్తాడు. మనకు తెలుసు విజన్ ఎవరైనా మైండ్ కంట్రోల్లో ఉంటే వారిని బయటకు తీసుకొని రాగలడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో విజన్ వ్యాండాని యాగ్నెస్ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు తీసుకొస్తాడని తెలిసింది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.